అప్పుడు మీ పాపకి ఏం ఫుడ్ పెడుతున్నారు అనేసి 2-3 మెంబర్స్ అడిగారు. 1.5 ఇయర్ ఉన్న బేబీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫుడ్ అయితే. నేనైతే ఎవ్రీడే ఆఫ్టర్నూన్ అయితే ఇదే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మనకి రెడీమేడ్లో ఎక్కడైనా దొరికేస్తున్నాయి. అవి తెచ్చి పెట్టుకుంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట పిల్లల ఫుడ్కి. అండ్ చాలా ఈజీ కూడా. అందులోనే క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, పొటాటో, కందిపప్పు, పెసరపప్పు, 3 మిరియాలు, ఒక 2 లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసి వాటర్ వేసి నేను మెత్తగా బాయిల్డ్ చేసేస్తాను ఆ వెజిటేబుల్స్ని అయితే. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్పైసెస్ని అవాయిడ్ చేసేసి. నేనైతే చిల్లీ పౌడర్ కానీ స్పైసెస్ కానీ ఇంకేం యాడ్ చేయనండి. వీటితోనే బాయిల్డ్ చేసి తనకి మెత్తగా పేస్ట్ చేసి పెట్టేస్తాను అనమాట. కొంచెం రైస్ కూడా యాడ్ చేస్తాను దీంతో పాటు. మీరు కావాలంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. అశ్వికి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొంచెం రైస్ తీసుకొని మిక్సీ జార్లో అండ్ ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ కర్రీని కూడా మొత్తం వేసేసి, కర్రీ ఎక్కువ రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటానండి ఎవ్రీ టైము. ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నామో అదైతే మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ పేస్ట్ చేసేసుకుంటానమాట నేను. మీరైతే మిక్సీ వేసుకోకపోయినా పర్లేదండి, మెత్తగా కొంచెం పిసికేసి పెట్టేసిన ప్రాబ్లం లేదు. అండ్ పప్పు గుత్తి అలాంటిది ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేసేసిన ప్రాబ్లం లేదు. నేనైతే మెత్తగా ప్యూరీ లాగా చేసేస్తాను. మా అశ్వికి ప్యూరీలా ఉంటేనే తింటుంది. బరకగా అలా తగిలితే మాత్రం అస్సలు తినదు. సో నేను మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను. మీరైతే రఫ్గా అయినా చేసి పెట్టవచ్చు మీ పిల్లలు తింటే. ఎవ్రీడే కంపల్సరీ పెరుగు అయితే పెడతానండి. హాఫ్ ఫుడ్ నార్మల్గా పెడతాను, రిమైనింగ్ అంతా కర్డ్ రైస్ పెడతానమాట. తనకి చాలా ఇష్టంగా తింటుంది ఈ ఫుడ్ అయితే. మీకు పిల్లలు ఉన్నట్టయితే తప్పకుండా ట్రై చేయండి.